హాయ్ ఆల్, వెల్కమ్ టు సిఎన్ఎస్ బిగ్ టీవీ ట్రావెల్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం భువనగిరిలో ఉన్న కోటను చూద్దాం. భువనగిరి ఫోర్ట్. సో ఈ ఫోర్ట్కి ఎలా రావాలి అంటే, ఈ ఫోర్ట్ నుండి ఇలా ఈ లెఫ్ట్ నుంచి అయితే భువనగిరి బస్ స్టాండ్ నుంచి నల్గొండ పోయే రూట్లో బస్ స్టాండ్, భువనగిరి బస్ స్టాండ్ దగ్గర నుండి నల్గొండ పోయే రూట్లో ఒక 1/2 కిలోమీటర్ వరకు వచ్చేస్తే భువనగిరి ఫోర్ట్ ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇదేమో నల్గొండకి వెళ్ళే రోడ్. సో ఇక్కడ నుంచి నల్గొండ నుంచి వచ్చే వాళ్ళకి రైట్ సైడ్ ఉంటుంది, భువనగిరి బస్ స్టాండ్ నుంచి వచ్చే వాళ్ళకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో ఇది ఎంట్రన్స్. సో మనం ఫోర్ట్ లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసి మెయిన్ గేట్, పార్కింగ్ ఇక్కడే ఉంటుంది. ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. సో టికెట్ కౌంటర్ వచ్చేసి ప్రైజెస్ చూడండి. పెద్దవాళ్ళకైతే 10 రూపీస్, పిల్లలకైతే 5 రూపీస్, అండ్ కెమెరా 50 రూపీస్. వీడియో కెమెరా తీసుకోవాలనుకుంటే 200 రూపీస్. ఫారినర్స్కి అయితే 50 రూపీస్. మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 5 వరకు ఎంట్రన్స్ ఉంటుంది, 5 తర్వాత ఉండదు. సో ఇక్కడ టికెట్ తీసుకుంటాం, మనం ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాం. సో లోపలికి వెళ్దాం. ఓకే, సో ఇది ఎంట్రన్స్. సో ఇది లోపలికి వచ్చిన తర్వాత స్టెప్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ లెఫ్ట్ వచ్చేసి వీళ్ళ ఆఫీస్, సంబంధించిన ఆఫీస్ ఉంటుంది. అండ్ రైట్లో వచ్చేసి టాయిలెట్స్ ఉంటాయి, చూసుకోవచ్చు. సో స్టార్ట్ చేద్దాం, మనం పైకి వెళ్ళడం స్టార్ట్ చేద్దాం. సో ఇది ఫ్రెష్ అప్డేట్ ఏంటి అని అంటే, మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్వదేశీ దర్శన్ అనే కాన్సెప్ట్లో ఆ టీం నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన భువనగిరి ఫోర్ట్ అనేది సెలెక్ట్ చేశారు. దీన్ని ఇప్పుడు ఫర్దర్గా డెవలప్మెంట్ చేస్తున్నారు. దీంట్లో లిఫ్ట్లు, తర్వాత లైట్ షోలు, లేజర్ షోలు, తర్వాత రోప్, ఇవన్నీ ఫెసిలిటీస్ పెడుతున్నారు. దగ్గరగా 100 కోట్ల వరకు శాంక్షన్ అయిపోయిందంట. వితిన్ 2 monthsలో వర్క్ స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత చాలామంది సందర్శకులు వచ్చే అవకాశం ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ దేవుడు ఉన్నాడు ఎంట్రన్స్లో. దండం పెట్టేసుకొని స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేద్దాం, ఎంత టైం పడుతుందో చూద్దాం. సో ఎక్కుదాం. సో చాలామంది ఏంటంటే యాదగిరి గుట్టకు వస్తారు, కానీ కోటని, భువనగిరి ఫోర్ట్ని చాలా తక్కువ మంది సందర్శిస్తారు అన్నమాట. సో పైకి ఎక్కుతుంటేనే రైట్ సైడ్లో చూస్తే ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది కదా, ట్రాన్సెండ్ అకాడమీ ఆన్ రాక్ క్లైంబింగ్ అని ఉంది. అంటే ఇక్కడ ఈ కోట భువనగిరి ఫోర్ట్లో ఏం చేస్తారంటే, ట్రెక్కింగ్ చేస్తారు, క్లైంబింగ్ చేస్తారు. ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఇక్కడికి వచ్చి ట్రెక్కింగ్ చేయొచ్చు, క్లైంబింగ్ ఇవన్నీ చేసుకోవచ్చు. సో అక్కడ కన్సల్ట్ అయ్యేసి మనం క్లైంబింగ్ స్టార్ట్ చేసుకోవాలి. సో పైకి ఎక్కుదాం. స్టార్టింగ్లో అయితే స్టెప్స్, కోటను చూసి భయపడ్డా నేనైతే, అంత పైకి ఎలా ఎక్కుతామో, ఇబ్బంది అవుద్దేమో అని. ఆయాసం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మనకి. బట్ ఏంటంటే స్టార్టింగ్ స్టెప్స్ మరీ ఇలా ఎత్తుగా ఏం లేవు, ఫ్లాట్గానే ఉన్నాయి. కొంచెం కంఫర్ట్గానే ఎక్కొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యేలా ఉంది. ఇప్పుడు మనకి మూవీ స్టార్ట్ అయిపోతుంది. సో లెట్స్ సీ ఎంత టైం పడుతుందో మొత్తం ఎక్కి దిగడానికి. నేను 12 o'clock స్టార్ట్ చేశాను. సో టైం చూద్దాం. ఏదైనా ఏంటంటే ఫిట్నెస్ మీద డిపెండ్స్ ఉంటాయి. క్లైంబింగ్స్, కోటలు ఎక్కాలన్నా, గుట్టలు ఎక్కాలన్నా మనకు ఫిట్నెస్ సరిగ్గా ఉంటే ఫాస్ట్గా ఎక్కొచ్చు, ఇబ్బంది పడి. మనకు ఫిట్నెస్ అంత లేదు, సో కొంచెం ఆయాసం వస్తుంది. అక్కడ దూరంగా చూసుకుంటే గణేశుని విగ్రహం లాగా ఉంది, అప్పుడప్పుడు పూజలు చేస్తట్టుంది. లేకపోతే ఆంజనేయ స్వామి విగ్రహం అయి ఉండొచ్చు. సింధూరం పెట్టారు కదా విగ్రహానికి అంతా. సో ముందుకు వెళ్దాం. యాక్చువల్గా ఏంటంటే భువనగిరి అండ్ యాదగిరి గుట్ట, ఈ చుట్టుపక్కల ఏదైనా ఫేమస్ అంటే ఏంటంటే చాలా వరకు అందరికీ ఏం తెలుసు అంటే, ఎంతసేపు అయినా నరసింహస్వామి టెంపుల్ దర్శనం చేసుకుంటారు. బట్ మనమైతే మన సిరీస్లో ఏం చేద్దామంటే, యాదగిరి గుట్టతో పాటు భువనగిరి ఫోర్ట్,
చూడండి కింద భువనగిరి విలేజ్ ఎలా ఉందో. కొంచెం దూరం వచ్చాను, అది కూడా ఎంట్రన్స్. సో మధ్యలో కట్ చేశాను కదా, అట్లుంటుంది మనతో మరి. సో మనం ఏం చేద్దామంటే యాదగిరిగుట్ట భువనగిరి సిరీస్ చేస్తున్నాను నేను. అంటే కంప్లీట్లీ మ్యాక్సిమం ఏంటంటే ఎవరైనా కూడా యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్ అంతవరకు చూపిస్తారు. ఇంకొకటి పక్కనే ఉన్న స్వర్ణగిరి దేవాలయం రీసెంట్గా ఓపెన్ అయింది కదా, ఆ స్వర్ణగిరి దేవాలయం కూడా చూపిస్తారు. బట్ మనం ఏంటి అని అంటే కొంచెం కొత్తగా వీటితో పాటుగా కొత్తగా ట్రై చేస్తాను. సో భువనగిరి ఫోర్ట్ చూపిద్దాం, దాంతోపాటు యాదగిరిగుట్ట పక్కన ఉన్న కొలన్పాక, దాని పక్కన ఒక శివాలయం ఉంటుంది, రాజుల కాలం నాటి శివాలయం ఉంటుంది, ఆ శివాలయం. అండ్ యాదగిరిగుట్టకు పోతుంటేనే మనకి లెఫ్ట్లో దక్షిణ షిరిడి క్షేత్రం అని టెంపుల్ ఉంటుంది. అదంతా ఫేమస్ కాలేదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను పోయాను, బట్ ఏంటంటే సందర్శకులు మన పిలిగ్రిమ్స్ లేకపోవడం వల్ల కొంచెం పాతబడిపోయింది గుడి అది. సో అది గుట్టకు వెళ్ళే దారిలోనే కాబట్టి మనం గుట్టకు వెళ్ళినప్పుడు సాయిబాబా వారి దర్శనం చేసుకుంటే కూడా మంచిది. అలాగే ఆ గుడిని కూడా డెవలప్ చేసినట్టు ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను చూపిస్తాను, ఆ వీడియో కూడా చూపిస్తాను. నేను సపరేట్గా ఒక వీడియో తెస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి. కంటిన్యూ చేద్దాం మనం. ఇప్పుడు మనం వెళ్ళే రోడ్ స్టెప్స్ చూడండి ఎంత సన్నం అయిపోయాయో, హైట్ అయిపోయాయి. అండ్ ఈ దారి ఏంటి అని అంటే కోటకి చుట్టూ ప్రహరీ గోడలాగా, కోట చుట్టూ నడిచేలాగా ఉంది. సో ఇది ఎంతవరకు ఉందో, రిటర్న్ కూడా ఇటు నుంచే వస్తున్నారు. ఇప్పుడు నాకు ఒక ఇద్దరు ఎదురయ్యారు. సో రిటర్న్ కూడా ఇలానే అయ్యి ఉండొచ్చు, ఎక్కడం ఇబ్బంది. కానీ చూడండి ఎంత బాగుందో, ఎక్కడం ఇబ్బంది కానీ దిగడం పెద్ద ఇబ్బంది కాదు. సో చూద్దాం, బాగా హైట్ ఉన్నాయి. ఓ చైనా వాల్ ఉన్నట్టుగా కోట చుట్టూగా స్టెప్స్ ఉన్నాయి. ఇలా వెళ్ళాలి ఇప్పుడు మనం. బట్ ఇక్కడి నుంచి భువనగిరి విలేజ్ చూడండి ఎలా ఉందో. సో మన ప్రయాణం ముందుకు సాగిద్దాం. ఇక్కడ ఒక గ్యాప్ వచ్చింది, ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది, ఇక్కడ కొంచెం ఆగొచ్చు, మనం కూర్చోవచ్చు కూడా, అలసట వస్తే కూర్చోవచ్చు. ఈ గ్యాప్లో ఏముందో, ఇక్కడ మెట్లయితే లేవు. సో ఇలా వెళ్ళాలి మనం, బట్ ఇలా స్టెప్స్ లేవు. ఇలా అడ్డదారిలో వెళ్ళొచ్చు అనుకుంటా, క్లైంబింగ్ లాగా. ఇక్కడ నుంచి వస్తాం కదా, ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది, ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొంచెం ఎంట్రన్స్ లాగా ఉంది, మధ్యలో డోర్స్ లాగా. ఒక ఏమంటారు, అప్పుడు రాజుల కాలంలో కట్టుంటారు కాబట్టి ఇక్కడ వన్ ఆఫ్ ద సెక్యూరిటీ వెయిట్ చేసేవాళ్ళేమో లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ ఒక చెక్కింగ్ ఉంటుంది అయి ఉండొచ్చు. అండ్ ఇలా లోపలికి వస్తే ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ కూడా మనం రెస్ట్ తీసుకోవచ్చు ప్రశాంతంగా, చల్లగా ఉందండి. సో ముందుకు సాగుదాం, ఎంకరేజ్ చేయండి. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత చూడండి, సో ఇక్కడ ఒకటి ఎంట్రన్స్ లాగా ఉంది, అంటే అదే ఇంతకుముందుకి చెప్పిన దానిలాగా. సో చాలా బాగుంది ఫోర్ట్ అయితే. చాలా తక్కువ మంది వస్తున్నారు ఇవాళ, హాలిడే అయినా కూడా నేను ఎక్స్పెక్ట్ చేసినంత మందిలో 10% కూడా లేరండి. సో మనం యాదగిరిగుట్టకైతే చాలామంది వస్తాం, బట్ ఫోటోను కూడా ఇలాంటివి
మన రాష్ట్ర దేశ గొప్పలు చూసుకోవాలి మనం, మనకు తెలియాలి, చరిత్ర తెలియాలి. అప్పటి కట్టడాలు రాళ్ళతోటి, సౌడుతోటి ఎంత స్ట్రాంగ్గా, వందల సంవత్సరాలైనా కూడా ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాయి. బట్ స్టార్టింగ్లో స్టెప్స్ ఫ్లాట్గానే ఉన్నాయి, కానీ రాను రాను హైట్ బాగానే ఉన్నాయి. సో మనం ఇంకా ముందుకు వెళ్దాం. ఇది చూడండి, దారి హైలైట్ ఉంది. స్టెప్స్ చెట్ల మధ్యలో మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ తీసుకోవచ్చు ఈ స్టెప్స్ వీటిలో. సో ముందుకు వెళ్దాం. మధ్య మధ్యలో కూర్చోవడానికి చాలా బాగా ఉన్నాయండి. ఓపిక వేసుకొని కొంచెం పెద్దవాళ్ళు కూడా రావచ్చు. ఒక ప్రతి 20-30 స్టెప్స్కి ఒక సిట్టింగ్ ప్లే ఏరియా లాగా ఉంది. రావచ్చు ఓపిక చేసుకొని ప్రశాంతంగా. వావ్, భువనగిరి. సో ఇలా లెఫ్ట్ టర్న్ అవుదాం. చూడండి, రెడ్ గ్రాస్. ఇక్కడ స్టెప్స్ లేవు కొంచెం, కానీ భయంగా ఉంది. మనం ఇక్కడ ఒక్కరమే ఉన్నాం కదా, కొంచెం ముందుకు పోతే చాలామంది ఉన్నారు పైన. ఒక 50-100 మంది దాకా ఉంటుండొచ్చు. నాకు కింది నుంచి కనపడ్డారు. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. ఓహో, మనం ఇలా వెళ్ళాలి, అంత పైకి వెళ్తాం ఇప్పుడు. సో ఎదురుగా స్టెప్స్ ఉన్నాయి, బట్ ఈ రైట్ సైడ్ స్కూల్ కిడ్స్ మరి ఎవరు, లెట్స్ చూద్దాం. బట్ మనమైతే స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇక్కడ స్టెప్స్ లేవు, జాగ్రత్త, కొండలు మించి జారకుండా వెళ్ళాలి. సో ఈ రైట్ సైడ్ కిడ్స్ చాలామంది ఆడుకుంటున్నారు, పిక్నిక్ వచ్చారేమో, స్కూల్ పిల్లలు లేకపోతే ఏదో ఫ్యామిలీ. చూద్దాం, లెట్స్ అక్కడికి వెళ్ళి. పిల్లలు పిక్నిక్ వచ్చారు. సో ఇక్కడ ఏరియా బాగుంది ఆడుకోవడానికి. ఇక్కడ ఏదో మండపం లాగా ఉంది. అండ్ ఇక్కడ ఇవి ఉన్నాయి చూసారా, అప్పట్లో ఇల్లులు అనుకుంటా. లోపలంతా చెత్త చెత్తగా ఉంది, అందుకే చూపించలేదు. అసాంఘిక కార్యకలాపాలు జరిపిన విధముగా ఉన్నవి. సో అందుకే నేను వీడియోలో చూపించలేదు. అవి అప్పట్లో ఇల్లులు అనుకుంటా, సోల్జర్స్ రెస్ట్ తీసుకోవడానికి. సో పైకప్పు కూలిపోయింది, ఓన్లీ 4 సైడ్స్ గోడలు మాత్రమే ఉన్నాయి. లోపల చెత్తా చెదారం, గడ్డి అంతా ఉంది. సో మనం ఇలా ముందుకు సాగాలి. కానీ చూసారా అసలు ఎంత ప్లెజెంట్గా ఉందో. ఇంకొకటి కోట కూడా మనకి మెయిన్ రోడ్ నుంచి కనపడుతుంది, హైవే మీద, వరంగల్ హైవే మీద. మీకు చూపిస్తాను స్టార్టింగ్లో కానీ, వీడియో స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ చూపిస్తాను. చాలా సూపర్ ఉంటుంది. అది ఏంటంటే ఒక తాబేలులాగా, నాకైతే తాబేలులాగా అనిపించింది. కొంతమంది కూర్చొని పడుకున్న ఏనుగులాగా ఉంటుందని కొంతమంది అంటారు, బట్ నాకైతే టాటాయిస్ లాగా అనిపించింది, ఏనుగులాగా కూడా అనిపించింది. లాంగ్ డిస్టెన్స్లో చూస్తే చాలా బాగుంటుంది అసలు. క్లైంబింగ్, ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది సూపర్ ఉంటుంది. ఇది ఎక్కడికో వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు, మన తెలంగాణలోనే ఉంది. సో ఇంతకుముందు చెప్పినట్టు మనం ఏంటి అని అంటే యాదగిరిగుట్ట సిరీస్ చేద్దాం. సో యాదగిరిగుట్టలో మీరు చూడనివి ఇప్పటి వరకు చాలా ఉన్నాయండి. నేను మన ఛానల్లో కవరేజ్ చేద్దాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో మనం ముందుకు కంటిన్యూ అవుదాం. లెట్స్ సీ. మార్గ మధ్యంలో ఇదేదో, నాకైతే బయట నుంచి ఇదేదో బావి గోడలాగా అనిపిస్తుంది. పైనుంచి వాటర్ కార్ని ఇక్కడ స్టోర్ అవుతాయేమో. వర్షం పడ్డప్పుడు పైనుంచి లైన్స్ కనపడుతున్నాయి కదా, అవి వాటర్ దారలే. వర్షం పడ్డప్పుడు కిందికి కారేవి. ఇక్కడ స్టోర్, రైట్, ఒక స్టోరేజ్ లాగా క్రియేట్ చేసుకున్నారు ఇక్కడ.
వర్షపు నీరుని సేవ్ చేసుకొని వాడుకోవడానికి. సో ఈ బాయిల్ ఏంటంటే అక్కడక్కడ డేంజర్ రాశారు, ఎందుకంటే చూస్తానికి మనకి పైకి అనిపిస్తుంది కానీ చాలా లోతైనదంట, ప్రమాదకరం అని చెప్పేసి లోపలికి వెళ్ళకూడదని చెప్పేసి ఇక్కడ డేంజర్ సైన్ పెట్టారు. ఇదిగోండి ఇంతకుముందుకు కిడ్స్ ఆడుకుంటున్న ఏరియా చూపించాను కదా దారిలో, ఆ ఏరియా దూరం నుంచి ఎంత సూపర్ ఉంది చూడండి. నాకైతే ఆయాసం చాలా బాగా వస్తుంది. వాటర్ తెచ్చుకోండి అయ్యా, వాటర్ తెచ్చుకోవాలి, కంపల్సరీ క్యారీ చేసుకోవాలి. వేరే దగ్గర దొరికినట్టు మార్గ మధ్యంలో మనకు వాటర్ బాటిల్స్ అవన్నీ ఏవి దొరకవు. సో వాటర్ తెచ్చుకోండి, లేకపోతే ఇబ్బంది పడతారు. సో లెట్స్ మూవ్. ఇదిగోండి ఇంకొకటి ఉంది ఇక్కడ, బాయిలాగా క్రియేట్ చేసుకున్నారు. కొండపై నుంచి వర్షపు నీళ్ళు సేవ్ చేసుకోవడం. అప్పట్లోనే వర్షపు నీళ్ళని ఎలా సేవ్ చేసుకోవాలనేది కొండల మీద ఎంత ప్లానింగ్ చేశారు చూడండి. ఇక్కడ బోర్ వేయలేం కదా, అంటే అప్పుడు ఆ టెక్నాలజీ ఉన్నదో లేదో, బట్ కొండల మధ్యన అయితే మనం తవ్వలేం, కష్టం. సో వర్షపు నీటిని ఆదా చేసుకొని వాటిని వాడుకోవడం అప్పట్లోనే వాళ్ళ తెలివి, హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది, ఇది లెట్స్ గో. ఇవన్నీ ఇక్కడ కూడా ఇది ఒకటి. సో స్టెప్స్ స్టార్ట్ అయ్యాయి, సపోర్ట్ కూడా ఉంది పక్కన. సో మనం పైకి వెళ్దాం. దగ్గరకు వచ్చేసాం ఆల్మోస్ట్. పైన కోటలాగా ఉంది, ఇదేదో గవర్నమెంట్ ఆఫీస్ అనుకుంటా. సో వెళ్దాం. సో ఎక్కుతున్నా కాబట్టి ఆయాసం వస్తుంది, సో ఇబ్బందిగా ఫీల్ అవ్వకండి ప్లీజ్, దయచేసి. సో పైకి వెళ్దాం. సో జారితే మాత్రం అంతే సంగతులు, కింది నుంచి జారితే కిందికి వెళ్ళిపోయి అట్టించటే పైకి వెళ్ళిపోతాం. సో ఎక్కేటప్పుడు జాగ్రత్త, సపోర్ట్స్ ఉన్నాయి పక్కన, అవి పట్టుకొని జాగ్రత్తగా ఎక్కండి. అండ్ చెప్పులు వేసుకొని రాకండి. 90% చెప్పులు వేసుకొని వస్తే 100% జారుతుంది. షూ ప్రిఫర్ చేయండి. షూ అయితే కొంచెం కంఫర్ట్గా ఉంది. సో నేను లక్కీలీ షూ వేసుకొని ఎక్కడం వల్ల నాకు పెద్ద ఇబ్బంది అనిపించట్లా. ఆయాసం తప్ప జారడం అలాంటివి జరగల. సో ఫైనల్లీ కోటకి పై వరకు వచ్చేసాం. సో పైన ఏముందో చూద్దాం. ఇంకొక 20 అడుగులు వేస్తే కంప్లీట్ అయిపోతుంది. అయిపోయింది, ఫైనల్లీ వి రీచ్ డెస్టినేషన్. వా చూడండి, ఇక్కడి నుంచి అప్పట్లో మరి రాజుల కాలంలో ఇక్కడ ఫిరంగులు పెట్టేవాళ్ళేమో. శత్రువులు దాడి చేస్తున్నప్పుడు కొండ మించి చూసి ఇక్కడి నుంచే ఫిరంగులతోటి బాంబులు పేల్చేవాళ్ళేమో. టాప్ వ్యూలో చూడండి అంత బాగుందో, నైస్ కదా, చాలా బాగుంది. ఇదిగో ఫిరంగి. సో ప్రశాంతంగా సేద తీరుతున్నారు. పైకి ఎక్కిన తర్వాత టేకింగ్ రెస్ట్. సో మనం దీనిపైకి కూడా వెళ్దాం, చూద్దాం దాని లోపల కూడా ఎలా ఉందో. కింద మీద అతను ఎవరో పైకి ఎక్కాడు. కొండ చివరి వరకు వెళ్ళి చూద్దామా, ఎడ్జ్ వరకు చూద్దాం పదండి. సూపర్. కొంచెం ముందు పోతాం మనం మొత్తం.
ఇది పరిస్థితి పైన. సో మనం ముందుకెళ్దాం, ఇక్కడ ఏముందో చూద్దాం. పైకి అయితే ఎక్కేసా. ఒకప్పుడు మరి ఇవన్నీ ఆఫీస్ రూమ్స్ ఏమో, కొంచెం మన వాళ్ళు కూడా దీన్ని కొంచెం నేల సిమెంట్తో ప్లాస్టింగ్ చేశారు. సో రూమ్స్ పార్టీషన్ లాగా ఉన్నాయి. ఇక్కడ మంచిగా లవర్స్ నేమ్స్ రాసుకున్నారు. చల్లగా ఉంది లోపల, నైస్. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ రూమ్లో కనెక్షన్ ఉంది. సో బయటికి వెళ్దాం. ఈ పక్కది మెయిన్ది ఇది చూద్దాం. సో ఇక్కడ మెట్లు ఎక్కాలి. ఓహో, ఇక్కడ వ్యూ బాగున్నట్టు చూద్దాం. ఇటు సైడ్ వ్యూ, ఇంతసేపు అటు సైడ్ వ్యూ, ఎక్కే సైడ్ స్టెప్స్ ఉన్న సైడ్ చూసాం కదా. సో మనం ఇప్పుడు ఆపోజిట్ సైడ్ చూద్దాం. ఇటు సైడ్ కూడా తిరగచ్చు దిగి ఓపిక ఉంటే. సో ఇటు ఎండ్ వరకు కూడా వెళ్ళొచ్చు మనము. సో చుట్టూ ఇప్పుడు నేను నిలబడ్డ ప్లేస్కి చుట్టూ కూడా తిరిగి చూడొచ్చు. అక్కడ కూడా వాటర్ స్టోరేజెస్ ఉన్నాయి. బట్ ఫోటో షూట్కి మాత్రం హైలైట్గా ఉంటుంది. చాలామంది రావచ్చు. సో ఇక్కడ ఒక బాయ్ లాగా కట్టుకున్నారు వాటర్ స్టోరేజ్ కోసం. బట్ యూసేజ్లో లేదు కాబట్టి మనకి చెట్లు అవన్నీ ఉన్నాయి, చెత్త చెదారం. సో ఫర్దర్గా ఏంటంటే గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుంది కాబట్టి ఇలా చెత్త చెదారం ఉండకుండా నీట్గా చూసుకుంటుంది. 100% సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు పైన. సో డెవలప్ అవుతుంది కాబట్టి 100 crores శాంక్షన్ అయ్యాయి. సో స్టార్ట్ అవుతాయి వెరీ సూన్ వర్క్స్. సో ఈ బిల్డింగ్లో కూడా వెళ్దాం, లోపల ఎలా ఉందో. ఫైనల్లీ టాప్కి వచ్చేసాం మనం. కానీ చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది, సినిమాటిక్గా ఉందండి. మణిరత్నం సినిమాల్లో చూపిస్తారుగా పాత పాత బిల్డింగుల్లో కోటలలో పాటలు డ్యూయట్స్ చేస్తారు, సాంగ్స్. సో అలా ఉంది, చాలా బాగుంది, సూపర్ అసలు. సో ఇది వ్యూ. లోపల మొత్తం తిరిగి చూద్దాం. ఇక్కడ ఏదో ఉంది గుంత, ఏడ గుంత ఉన్న వాటర్ బాటిల్స్ ఉన్నాయి. బట్ నేను గమనించింది ఏంటంటే కింది నుంచి మీదకి వచ్చేంత వరకు కూడా మనకి ఎక్కడ కూడా ఫుడ్ కానీ వాటర్ కానీ ఏది దొరకదు. మీరు క్యారీ చేసుకోవాల్సిందే, 100% క్యారీ చేసుకోవాల్సిందే. బట్ ప్రతి కార్నర్లో ఇలా ఏదో లాగా ఉంది. బట్ ఇక్కడ కూర్చొని సెక్యూరిటీ గార్డ్స్ ఇక్కడ నుంచి చెక్ చేసేవాళ్ళేమో, ఈ హోల్లో నుంచి ఎవడు వస్తున్నాడు ఎవడు రావట్లేడు, ఏదైనా శత్రు బలగాలు ఏమన్నా దాడికి వస్తున్నాయా, సో ఇక్కడ నుంచి చూసేవాళ్ళు. బాగుంది, సూపర్, ఐ లైక్ దిస్. సో ఇక్కడ నుంచి వ్యూ, ఇది టాప్ వ్యూ. సో ఇలా ఉందండి. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నేను 12కి స్టార్ట్ అన్నాను కదా, కరెక్ట్ 40 minutes పట్టింది నాకు పైకి రావడానికి, విత్ 5 minutes బ్రేక్. 5 minutes బ్రేక్ తోటి నాకు 40 minutes పట్టింది పైకి రావడానికి. బట్ సరిగా ఫిట్నెస్ లేను నాకే ఎంత టైం పట్టిందంటే, కరెక్ట్ ఫిట్నెస్ ఉన్న వాళ్ళు 1/2 hourలో పైకి వచ్చేస్తాను ఆడుతూ పాటు. చాలా టైం పడుతుంది అనుకున్నాను, చాలా తక్కువ టైంలో వచ్చేసాం మనం. ఇదొకటి. సో మనం సిరీస్ యాదగిరిగుట్ట భువనగిరి సిరీస్లో చాలా ఉన్నాయి, చాలా హిడెన్ జెమ్స్ ఉన్నాయండి. ఇది చూపిస్తాను నేను వన్ బై వన్. సో
స్టే ట్యూన్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో నన్ను సపోర్ట్ చేయండి ఫర్దర్గా చాలా మంచి వీడియోస్. అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, ఇప్పుడు ఓన్లీ మన తెలంగాణలోనే దగ్గరగా మనం విజిట్ చేయాల్సిన ప్లేసెస్ 100 వరకు ఉంటాయి. 100 పైన ఉంటాయండి. తెలీదు మనకు టూరిస్ట్ ప్లేసెస్ 100 వరకు ఉంటాయి. చాలా తక్కువ ఏరియాసే తెలుసు మనకి. సో బట్ నేను ఏంటి అని అంటే, ఇండియా మొత్తాన్ని ప్రతి మూల, అంటే ఈవెన్ టెంపుల్స్, విజిటింగ్ ప్లేసెస్, టూరిజం ప్లేసెస్, వాట్ ఎవర్ ఏదన్నా కానీ మనం వెళ్ళి టెంపుల్స్ కానీ ఇలాంటి ఏరియాస్ కానీ అన్నీ కవర్ చేస్తాను. ఇండియా మొత్తం ఫస్ట్ మన తెలంగాణ, ఏపీ, మన తెలుగు స్టేట్స్ కవర్ చేస్తాను కంప్లీట్లీ. సో మీకు కూడా మీ ఏపీ కానీ తెలంగాణ స్టేట్స్ వాళ్ళు మీకు నియర్ బై ఫేమస్ టెంపుల్స్ కానీ, ఫేమస్ ఏరియాలు కానీ, ఫేమస్ ఇలాంటి కోటలు కానీ ఏదైనా ఫేమస్ ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. లేదంటే నేను డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను, అక్కడ నాకు మెసేజ్ చేయండి. సో అది కూడా కవర్ చేద్దాం. నాకు తెలిసినవి కాక తెలియని కూడా ఉంటాయి, అవి కూడా కవర్ చేద్దాం వన్ బై వన్. సో మీకు నా కళ్ళతోటి మీకు మన భారతదేశాన్ని మొత్తము పూర్తిగా మూలన చూపిస్తాను. సో ఇది నేను ఇంకా రిటర్న్ స్టార్ట్ అవుతాను. సో వచ్చిన దారిలోనే మనం వెళ్ళేది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను మళ్ళీ అడుగుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇంతకుముందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పాను, బట్ కిందికి సైలెంట్గా వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ కిందికి నడుస్తుంటే జారింది నాకు. సో బీ కేర్ఫుల్, ఎందుకంటే స్లోప్ ఎక్కువగా ఉంది. చూస్తున్నారు కదా వీడియోలో కిందికి. సో చాలా స్లోప్ ఎక్కువగా ఉంది, కేర్ఫుల్. పట్టుకున్నా కూడా నాకు కొంచెం లిటిల్ బిట్ జారింది, బట్ సైడ్ మట్టి ఐరన్ ఈ సపోర్టర్స్ ఉండడం వల్ల నాకు సేఫ్ అనుకుంటా. బట్ చెప్పాను కదా పైకి ఎక్కేటప్పుడే జారితే కిందికి వెళ్ళిపోయి పైకి వస్తామని. సో బీ కేర్ఫుల్. అందుకే నేను మళ్ళీ వీడియో కొంచెం ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది. ఫైనల్గా నాకు దిగడానికి ఎంత టైం పట్టిందో చెప్తాను. సో అయిపోయింది. కొండ ఎక్కడం అంటారు కదా, కొండ ఎక్కేసా, దిగడం అయిపోయింది. సో ఇక్కడి నుంచి ఇంతకుముందుకు నేను చూపించాను కదా రెడ్ కలర్ గ్రాస్, అండ్ ఈ కొంచెం అయిపోయిన తర్వాత స్టెప్స్ కిందికి స్టార్ట్ అయిపోతాయి. మనం స్టార్టింగ్లో ఎక్కిన స్టెప్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాయి. సో అనుకోవచ్చు మీరు, ఏంట్రా వీడు ఇంతకుముందుకే థ్యాంక్స్ చెప్పి మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తున్నానంటే, బిగినర్స్ మిస్టేక్స్ చూసుకోవాలి కదా, ఏం చేస్తాం మరి. ఫస్ట్ వీడియో కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు కొంచెం ఇలాగే ఉంటుంది. ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్ మీ, సారీ. చూడండి దిగేటప్పుడు ఎక్కడం ఒక రకమైన ఇబ్బంది అంటే, దిగడం ఇంకొక రకమైన ఇబ్బంది. ఏంటంటే జారుతుంది లైట్గా, బట్ షూ ఉంటే కొంచెం గ్రిప్ ఉంటుంది, కానీ చెప్పులు అయితే స్కిప్ అయిపోయి తెగిపోయి కన్ఫామ్ కింద పడడం అయితే గ్యారంటీ. లేదంటే మెల్లగా నడిస్తే వర్కౌట్ అవుతుంది. సో ఇంతకుముందు చెప్పినట్టు బిగినర్స్ మిస్టేక్స్ కాబట్టి కొంచెం ఎక్స్క్యూజ్ మీ, అట్లుంటుంది మనతో. మరి చూసుకోవాలి కదా, ముందే అన్నీ ప్లాన్ చేసుకోవాలి కదా. అంటే కొత్తలో ప్లాన్ చేసుకుంటాం, కానీ అన్నీ ప్రాసెస్లో కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ ఏమేమో అనుకున్నాను, కానీ ఏమేమో చేస్తున్నా. బట్ ఫైనల్లీ ఐ హోప్ వీడియో బాగా వచ్చిందని అనుకుంటున్నాను. సో రాకపోయినా ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే ఫర్దర్గా మంచిగా వస్తాయి. ప్రతి వీడియోలో నేర్చుకుంటాం కదా మనం. కొత్తలో ఏంటంటే ప్రతిదీ లెర్నింగ్ లైఫ్లో, నాట్ ఓన్లీ వ్లాగింగ్, ట్రావెలింగ్ కాకుండా ఏదైనా సరే మన కెరియర్ ఏదైనా కానీ మిస్టేక్స్ జరుగుతుంటాయి కొత్తలో. డే బై డే లెర్నింగ్స్ ఉంటాయి. నేర్చుకుంటూ వెళ్తాం. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక రోజుకి మనం ఫుల్ ఎక్స్పర్ట్ అవుతూ ఉంటాం. సో థ్యాంక్ యూ. సో లాస్ట్ కిందికి వెళ్ళిన తర్వాత ఎండ్ వీడియో చేసేద్దాం. సో వచ్చిందా ఇది, ఏ మాటగా ఆ మాట, కానీ వ్యూ అండ్ వే అదిరిపోయాయి అసలు. చాలా నాకైతే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉంది. సో నాకేంటంటే ట్రావెలింగ్ చేయడం బాగా పిచ్చి.
ట్రావెలింగ్ చేయడం వల్ల ఏంటి అని అంటే మనకు నాలెడ్జ్ బాగా వస్తుంది. చాలా నాలెడ్జ్ నేర్చుకుంటాం. అది ఏ రకమైన కావచ్చు, ఏ రకమైన కావచ్చు. నీకు జ్ఞానమైనా కావచ్చు, చదువైనా కావచ్చు, డివోషనల్గానైనా కావచ్చు. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ అనేది మనకు గెయిన్ అవుతుంది. ఆ నాలెడ్జ్ మనకు లైఫ్లో కంపల్సరీగా ఉపయోగపడుతుంది. నాకు ఎప్పటి నుంచో ఇష్టం ట్రావెలింగ్ చేయాలని, బట్ ఇప్పటికి కుదిరింది. ఎందుకంటే మనకు కొన్ని ఉంటాయి కదా, అవన్నీ ఫినిష్ చేసుకొని స్టార్ట్ చేస్తామన్నమాట. సో ఇప్పటి నుంచి కొంచెం కంటిన్యూస్గా మూలన ఫస్ట్ ఇండియాని ప్రతి స్టేట్, ఫస్ట్ అయితే మన తెలుగు స్టేట్స్ ఫినిష్ చేద్దాం. తర్వాత ఇండియా మొత్తం ఏది ఫేమస్ ఉంటే, ఎక్కడ ఉంటే అది, ఎవరు చూపించనివి మనం చూపిద్దాం. తర్వాత వేరే కంట్రీస్కి వెళ్దాం. సో హిప్ హిప్ హుర్రే, ఫైనల్లీ వి రీచ్డ్ డెస్టినేషనేనా అంతే, ఎగ్జిట్ అదేగా మన డెస్టినేషన్. సో ఫైనల్లీ వి రీచ్డ్ అండి. సో ఇక మళ్ళీ కంటిన్యూ చేయను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ 20 minutesలో దిగేసా. సగం టైంలో దిగేయచ్చు మనం ఎక్కిన టైంలో కన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ. ఇదే లాస్ట్ థ్యాంక్ యూ.